కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన కుబేరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్ లోను ఇటు మీడియా నుంచి యునామిస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతుంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్ నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇక కుబేరా సినిమాలో నాగార్జున దీపక్ అనే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్ర నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరా సినిమాలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోలో ఒకరు. ఇలా టాప్ లీగ్ లో సినిమాలు చేసే నాగార్జున గారు ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. అది కూడా నాగార్జున కూడా రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామర్ రోల్లో చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. శేఖర్ కమ్ముల్ అంటే సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకొస్తాయి ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రకంగా ఆయన మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడని చెప్పాలి. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు అభిమానించే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తుంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కంటే జీవించాడు అంటేనే కరెక్ట్. శేఖర్ కమ్ముడు సినిమాల్లో క్యారెక్టర్ దాదాపు చాలా న్యాచురల్ గా ఉంటాయి. అలాంటి పాత్రలో నాగార్జున ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి కొన్ని సన్నివేశాలలో కళ్ళతోనే భావాలు పరికించే తీరు అత్యద్భుతమైన ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున అసలు ఈ క్యారెక్టర్ ని ఎలా ఒప్పుకున్నాడు, ఒప్పుకుని ఇలా యాక్ట్ చేశాడు అనేది చర్చ జరుగుతుంది ఇప్పుడు.